గణేష్ ఉత్సవాల్లో మట్టి వినాయకుడిని పూజిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని తూర్పుగోదావరి జిల్లా గోకవరం చెందిన సూర్యాపీఠం ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట సాయిబాబా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన ఒక వీడియో విడుదల చేస్తూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి వినాయకుడే ముద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. ఔషధ లక్షణాలు కలిగిన 21 రకాల పత్రములతో పూజించిన మట్టి గణేశ ప్రతిమను నిమజ్జనం చేయడంతో కాలుష్యం నివారించబడి జలశుద్ధి, భూశుద్ధి జరుగుతాయని, ఫలితంగా సమస్త జీవరాశులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతాయని సాయిబాబా పిలుపునిచ్చారు. పంటలు పండించుకుంటే ఆ పంట రకరకాల పత్రములతో కలిపిన మట్టి వినాయకుడిని తీసుకుని వెళ్లి ప్రవహించే నదుల్లో గాని, కాలువల్లో గాని, జలాశయములో గాని నిమజ్జనం చేసినట్లయితే ఈ యొక్క ఔషధ లక్షణాలు పత్రాలన్నీ కూడా నీటినందు కరిగి నీటిలో ఉన్న కాలుష్యం అంతా తొలగిపోయి నీరు శుద్ధంగా అవుతుంది. ఈ నీటి ద్వారా పంటలు పండించుకుంటే ఆ పంట అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అటువంటి పంటలు తిన్న మనమందరం ఆరోగ్యంగా ఉంటాం. ఆ నీటిని తాగినటువంటి సమస్త జీవరాశులు ఆరోగ్యంగా ఉంటాయి. అందుకని సమస్త జీవరాశుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క వినాయక వ్రతం అనేది, వినాయక పూజా విధానం అనేది మన ఋషులు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వీధికి 2-3 వినాయకుల్ని ఏర్పాటు చేస్తున్నాం. కానీ మట్టి వినాయకుని బదులుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలుపుతున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది రసాయనాలు, అంటే భయంకరమైన ప్రాణాంతకమైన రసాయనాలతో తయారు చేసినటువంటి పదార్థం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దాన్ని తీసుకెళ్లి నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ఆ రసాయనాలు నీటిలో కరిగి నీరంతా కూడా కలుషితం అవుతుంది. మనం పూర్వం ప్రకారం చేస్తే నీరేమో శుద్ధమవుతుంది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల నీరు కలుషితం అవుతుంది. ఆ కలుషితమైన నీటిని మనం తాగితే మనకి గాని, పక్షులకు గాని, సమస్త జీవరాశులకు గాని అనారోగ్యాలు. ఆ నీటి ద్వారా పండిన పంట అంతా కూడా అనారోగ్యమయం. కాబట్టి యువకులు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి వినాయకుడే ముద్దు, అందరూ కూడా మట్టి వినాయకుడినే స్థాపన చేయండి.